హలో హాయ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ గ్రూప్ 2 రాసే మిత్రులందరికీ స్వాగతం. మిత్రులారా, ఒక మంచి వార్తను మేము మైసెల్ఫ్ డాక్టర్ గోపాల్ రెడ్డి, మా టీం వీళ్ళంతా కలిసి కృషి చేసిన ఒక గొప్ప వార్తను మీకు తెలియచేయడానికి ఈ వీడియో ముందుకు రావడం జరిగింది. ఆల్రెడీ స్క్రీన్ చూశారు. తెలంగాణ గ్రూప్ 3 పరీక్షలు ప్రభంజనం. మన మెటీరియల్ క్వాలిటీ నుండి 46/50 ఈ బిట్స్ ఓచకోత ఎట్లా వచ్చాయో ప్రతి ప్రూఫ్తో సహా ఈవేళ చూపించబోతున్నా. మిత్రులారా, నేను మీకు అందరికీ తెలుసు, గ్రూప్ 2 మెయిన్స్ అప్డేట్స్, ఎకానమీ అప్డేట్స్, ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ పైన మేము మా టీము సమాలోచనలు జరుగుతూ ఉండడంతో నేను దృష్టి పెట్టలేదు. హైదరాబాద్ నుంచి మన విద్యార్థి అక్కడి నుంచి, సార్ మీరు పేపర్ చూడలేదా, బిట్స్ ఇట్లా వచ్చాయిదో, ఇదిగో అండి ప్రూఫ్స్తో సహా నేను పెడుతున్న ఒక వీడియో చేయండి అని చెప్పాడు. ఆ ఆడియో మీకు వివరించి నేను ప్రూఫ్స్లోకి వెళ్ళిపోతాను మిత్రులారా. ఆడియో ఒక్కసారి వినండి మిత్రులారా. నాగరాజును మాట్లాడుతున్నాను సార్, హైదరాబాద్ నాగరాజును మాట్లాడుతున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నేను నాగరాజును మాట్లాడుతున్నాను సార్, హైదరాబాద్ నుంచి. తెలంగాణలో మొన్న జరిగిన గ్రూప్ 3 ఎగ్జామ్లో మన పాలిటీ బుక్ నుంచి 50 క్వశ్చన్లకు గాను 46 క్వశ్చన్స్ డైరెక్ట్గా దిగాయి సార్. ఆ క్వశ్చన్స్ మన బుక్లో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు సార్. మన మెటీరియల్ ఫాలో అయిన ప్రతి ఒక్కరికి మంచి స్కోర్ వచ్చింటుందని నేను అనుకుంటున్నాను సార్. మీ గైడెన్స్లో నేను ప్రిపేర్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. ముందు జరగబోయే అన్ని ఎగ్జామ్స్లో మీ మెటీరియల్ ఎంతగానో ఉపయోగపడుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను సార్. మమ్మల్ని వెనకుండి నడిపిస్తున్నందుకు మీ యొక్క టీంకి, గోపాల్ రెడ్డి సార్ గారికి, అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విన్నారు కదా మిత్రులారా, నాకు ఇదిగోండి అతను రాసి పంపించిన కూడా మీరు ఒకసారి చూస్తాను చూడండి. ఇదిగోండి చూడండి, ఇలా స్వయంగా అతను ఇవన్నీ చేయడం చేత నాకు చాలా సంతోషం అనిపించింది. సో అతనికి కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. మిత్రులారా, ఇక ఎక్కడెక్కడ బిట్లు వచ్చాయో మొట్టమొదట మనం మొత్తం బుక్ అంతా చూసే ప్రయత్నం మనం చేద్దాం. ఏం లేదు, చాలా సింపుల్. మీకు ఎప్పుడు చూపిస్తున్నావు కదా, 14 పుస్తకాల నుంచి ఇంక్లూడింగ్ డిడి బస్సుతో సహా వచ్చిన పుస్తకము అని చెప్పి. సో ఇట్లా మనం తయారు చేసింది. ఈ ఎక్కడైనా సరే ఒక అభ్యర్థి సక్సెస్ కావాలంటే మెటీరియల్ చాలా కీలకమైన ఎన్నో వీడియోల్లో నేను చెప్పాను. దాంతోపాటు టెస్ట్ సిరీస్ కూడా. మిత్రులారా, స్టార్ట్ చేస్తాడా చూడండి. ఇక్కడ క్వశ్చన్ నెంబరు టీఎస్ గ్రూప్ 3 అని ఉంటుంది, మీకు కనపడుతుందా మిత్రులారా? సో ఈ రకంగా మీకు కనపడుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు అన్నీ చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ ప్రయత్నం చేసిన తర్వాత మనం మిగతా రూపంలోకి మనం వెళ్దాం మిత్రులారా. ఓకే, సో రైట్, ఇంకా అలా చూస్తూ వెళ్దాం. బుక్ ప్రారంభ పేజీ నుంచి తీసేస్తున్నా. అలాగా కాస్త ఓపికగా ఉండాలి మీరు, ఎందుకంటే అన్నీ చూపించాలి కదా, ఒక్కొక్కటి. అది ఒక ఆనందం. ఇదిగోండి చూడండి, PDF 4 పేజ్ నెంబర్ 3 క్వశ్చన్ నెంబర్ ఇందులో మనకు కనిపించిన మిత్రులారా. జస్ట్ మీరు అట్లా చూస్తూ వస్తారు. అదే రకంగా మీకు ఇదిగోండి చూడండి, పేజ్ ఎలాగో అదే పీడిఎఫ్లో మళ్ళీ మనకు కనపడుతుంది చూడండి. ఒక్కో పేజీలో 2 3 బిట్లు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి, చూపిస్తాను మిత్రులారా. చాలా చక్కగా, ఎందుకంటే అది ఒక ఆనందం. మనం చేసినటువంటి ప్రయత్నం, అట్లాంటి కొన్ని మంచి బిట్లు, కష్టమైన బిట్లు కూడా రావడం నన్ను చాలా ఆనందపరిచింది. ఆ బిట్లు ఎక్కడెక్కడ వచ్చాయో ఆ కష్టమైన బిట్లు చూపిస్తా. ఈజీ బిట్లు నాకు పెద్ద ఇబ్బంది లేదు, కానీ చూడండి మిత్రులారా, చూస్తున్నారా? సో ఇంకా అలాగే అన్ని చూపించేటువంటి ప్రయత్నం నేను చేస్తాను మిత్రులారా. కొద్దిగా మీరు చూడండి, ఎలాగా తిప్పుతుంటే బిట్లు. ఇది మనం చేసిన ప్రయత్నం, దశాబ్దాలుగా కడుపు కట్టుకుని నిద్ర ఆపుకొని చేసిన ప్రయత్నం మిత్రులారా. ఇందులో మనం అనేక రకాలైనటువంటి అంశాలను మనం చూస్తున్నాం మిత్రులారా. చాలా చక్కగా మనం వెళ్ళాలా. చూడండి మిత్రులారా, ఇది ఇందాక ఫస్ట్లో కూడా చూసారు, మళ్ళీ చూస్తున్నారు అనుకోండి. ఇప్పుడు చూడండి, ఇక చాలా రకరకాలుగా మనం ఆ ప్రయత్నం అన్నీ చేయాలా. ఇందులో చాలా ఫాస్ట్గా 2 నిమిషాల్లో మీకు చూపించేస్తాను మిత్రులారా. నేను చూడండి మిత్రులారా, ఈ పేజీలో 2 ప్రాథమిక దీంట్లోనే మనం కనపడుతున్నాయి. సో ఇలా చూపించేటువంటి ప్రయత్నం కూడా మనం చేస్తున్నాం మిత్రులారా. సో ఇక్కడ మనకు
ఆ నరేషన్ నీట్గా అడిగినట్టుగా మనం తయారు చేసినట్టుగానే వాళ్ళు అడిగినట్టుగానే మనకు కనపడుతుంది. ఇందులో చాలా ప్రముఖుని ఈ పేజీలో చూస్తున్నారు కదా మిత్రులారా. అదే రకంగా ఇక్కడ కూడా చూస్తున్నారు 19(1)A. కొన్ని చోట్ల మనం ప్రయత్నాలు చేయాలా. సో చూడండి, ఎక్కడెక్కడ నేను మంచి ప్రయత్నాలు చేశానో చూపిస్తాను చూడండి మిత్రులారా. ప్రాథమిక హక్కులో చాలా బిట్లు ఇచ్చారబ్బా. మనం రేపు గ్రూప్ 2లో కూడా గట్టిగా చూడాలి, ఇంకా గట్టిగా వెళ్ళాలా. మనం వెళ్దాం మిత్రులారా. ఇది చూడండి, ఇది మల్టిపుల్ టాపిక్స్ నుంచి ఇచ్చారు. ఆ క్వశ్చన్ అక్కడ రాశాను చూడండి, మల్టిపుల్ టాపిక్స్ అని. ఈ టాపిక్స్ అన్ని ఈ పుస్తకంలో ఉన్నాయి మిత్రులారా. అన్నిట్లోనూ చూపించలేం కదా, అందుకని ఒక చోటు చూపించాను. ఇంకా ఎక్కడొక్కడో మనం అన్ని ప్రయత్నాలు చేద్దాం మిత్రులారా. మనం రిట్స్లో కూడా మంచి బిట్ ఇచ్చాడు మిత్రులారా. దగ్గరకు వస్తాను. బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన కొటేషన్ రకరకాలుగా మనం మంచి ప్రయత్నాలు అన్నీ చూస్తున్నాం మిత్రులారా. మనం ఒక గొప్పమైనటువంటి ప్రయత్నం జరిగేటువంటిది మనకు జరిగింది. ఈ పేజీలో చూడండి, 3 బిట్లు ఒకేసారి ఇంకలాగా పడిపోవడమే మిత్రులారా. అదే నాకు ఈ ఆనందం అనిపించేది. మళ్ళీ ఇక్కడ కూడా చూస్తారు కదా, ఇక్కడ ఇది 2 చూడాలి మీరు. ఈ పుస్తకాలు ఉన్న వాళ్ళందరూ చూసి మీరు ధైర్యంగా ఈసారి గ్రూప్ 2 DT పోస్ట్ కొడతారని ఆశిస్తూ ఉండా. మీ ప్రయత్నం నేను ఇంకా గట్టిగా కూడా మా టీం కష్టపడుతుంది మిత్రులారా. ఇది నేను ఎండోమెంట్లో చూపించాను, ప్రిలిమ్స్ పార్టీలు ఇండియన్ సొసైటీలో అందరూ ఫెయిల్ అయితే అక్కడ కూడా నేను చూపించాను. ఇదిగో ఇంత కష్టమే చూడండి. మౌలిక స్వరూప సిద్ధాంతంలో 4 అంశాలు ఇచ్చారు కదా, అందులో ఏవే వస్తాయని చెప్పారు చూడండి. నేను ఇక్కడ చూడండి, సమైక్య, సమన్వయము, స్వేచ్ఛ అన్ని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన అన్నిటినీ ఒరిజినల్ డాక్యుమెంట్ తీసి రాసిన, అందుకే బిట్ అట్లా పడుతుంది. ఇట్లా నీట్గా ఇంత డైరెక్ట్గా అంటే బుక్ తీసి TSPSC రాసినట్టుగా మనకు కనపడుతుంది అన్నట్టు. నిజానికి ఆ బుక్ వాళ్ళదాకా వెళ్ళదు, ఎందుకంటే మనం మార్కెట్లో కూడా ఇవ్వం కదా. సో మిత్రులారా, ఎన్ని చూడండి మిత్రులారా. ఇంకా అలాగే చూడండి మిత్రులారా, ఇది ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం. ఇది గవర్నర్ పైన అడగబడింది. ఇక్కడ నేను చూపించాను. సో అది ఇంకో పుస్తకంలో కూడా ఉంది. మళ్ళీ ఇది రాష్ట్రపతులు చూపించారు అనుకునేది మీరు. ఏది కూడా స్ట్రైట్గా మనం ఉండాలి మిత్రులారా. చాలా విషయాల్లో రాష్ట్రపతి తెలిస్తే గవర్నర్ తెలిస్తే రాష్ట్రపతి మనకు ఒకటవుతాయి. అది గవర్నర్లో కూడా నేను చూపించాను. ఇది చూడండి, పార్లమెంటరీ దీనిపైన మంచి అఫైర్స్ నీట్గా రాసాము. ఇవంతా కూడా 0 అవర్ పైన కానీ, కాలింగ్ అటెన్షన్ మోషన్ పైన కానీ ఇవన్నీ చదివి ఆ క్వశ్చన్ నాకు అర్థవంతంగా ఆన్సర్ చేయాలి మీరు. అందుకనే పుస్తకాన్ని 4 సార్లు చదవని చెప్పారు. 4 రివిజన్లు ఉండాలా. ఈ గ్రూప్ 3కి ఇలా ఇచ్చాడంటే గ్రూప్ 2కి ఇంకా ఎలా ఇస్తాడో చూడండి. రేపు దోలు తీర్చేస్తాడు. మనం కూడా అట్లాగే వెళ్ళాలా. అన్ని రకాల ప్రయత్నాలు చేయాలి మిత్రులారా. దగ్గరికి వస్తున్నాం. చూడండి ఎలా ఇచ్చారో మిత్రులారా. అన్నీ ముందే మార్క్ చేసాం కాబట్టి మీకు ఈజీ అయిపోతుంది. ఎక్కడెక్కడ ఇస్తాడో కూడా నేను చెప్పేస్తాను మళ్ళీ నెక్స్ట్ దీంట్లో వరకు. అవి కూడా మనం మంచి ప్రయత్నాలు చేద్దాం మిత్రులారా. కనపడుతుందో లేదో నాకు తెలియదు, కానీ మేము ప్రయత్నం చేస్తున్నాం మీకు చూపించడానికి. అన్నీ కొంత టైం అయినా చూడండి, మీకైనా నాకైనా ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోండి. ఈ పేజీలో 2 ఇందాక మీరు చూసినట్టుగా అలాగా ఒక ప్రయత్నం నేను చేస్తాను మిత్రులారా మీకోసం. కరెక్ట్గా మనం ఎంత గట్టిగా వెళ్ళగలిగితే అంత మంచిది మిత్రులారా. మనం అట్లా వెళ్ళగలగాల, అలా చేయగలగాల. మహిళా బిల్లు నేను గట్టిగా రాసిన ఆ బిల్లు నేను ఏమడిగాను అది చివరిలో చూపిస్తాను. ఇందులో అట్లాగే అడిగేశాడు మిత్రులారా. మహిళా బిల్లు పైన అదే వందనం చెప్తాను, అది ఎక్కడొక్కడ ఎట్లా అన్నది చూపిస్తాను. మీరు గమనిస్తారు. ఆ గమనించిన దాంట్లో మీరు చూస్తారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. మనం కూడా ఇంత ప్రయత్నాలు చేసి కరెక్ట్గా ఒక 1000 పేజీల్లో బిట్లు రావడం కాదు, 300 400 పేజీల బిట్లు అన్నీ వచ్చేస్తాయి. అదొక ఆనందం కదా మిత్రులారు. మనకి నోటా పైన వాడు ఇచ్చినట్టే మన బతుకుని చూసి రాసినట్టు ఇవంతా నీట్గా. ఇంకా మీరు చూడాలి, ఈ పేజీలు చూడండి అలాగా. అది క్లియర్ కట్గా ఎక్కడెక్కడ ఏం వచ్చిందో, ఎక్కడెక్కడ ఏం అడుగుతాడో కూడా కింద రాసాం కాబట్టి మీకు ఈజీ అవుతుంది. ఇది చూడండి, ఇది నాకు చాలా ఆశ్చర్యం వేసింది. చట్టంలో నిబంధనలు అది ఏంటది, నాకు చాలా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం తీసాం మిత్రులారు. దాంట్లో వాడు అడిగాడు కదా, రాజకీయ పార్టీల సభ్యులు, స్వతంత్ర సభ్యులు అంతా అట్లాగే ఇచ్చాను చూడండి. ఇక్కడ అండర్లైన్ చేసి హెడ్డింగ్స్, సేమ్ ఆ హెడ్డింగ్స్ నుంచి స్టేట్మెంట్స్ని వాడు ఫ్రేమ్ చేసుకున్నాడు.
మనం ఈ ఈ రకమైనటువంటి ప్రయత్నం మనం వెళ్ళగలగాలి మిత్రులారా. ఈ కమిటీలన్నీ ఉన్న పేరు దాకా చూసిన అదంతా కలిపి ఒక్కొచ్చినాయి కమిటీలంతా. అందుకే అదే నెంబర్ ఇచ్చింటాను నేను, మళ్ళీ వేరు నెంబర్ ఇచ్చిండను, మీరు పొరపాటున అనుకునేది. ఏది మనం ఇబ్బంది పడక్కర్లేదో, వచ్చి నువ్వు చెప్పుకుంటే చాలు, మనం లేని అక్కర్లేదు. మనం మంచి ప్రయత్నం, ఒక సింపుల్ పుస్తకం నుంచి ఇన్ని బిట్లు వచ్చాయంటే మీరు ఎంత ఆనందంగా ఉండాలా, ఎంత కాన్ఫిడెంట్గా ఉండాలా, మైండ్కి నేరుగా నీట్గా వెళ్తాయి కదా. చూడండి ఇందులో కూడా అలాగా. మిత్రులారా, మనం ఎంత ప్రయత్నం జరిగితే అంత మంచిది. దగ్గరకు వచ్చాం. సో ఈ ప్రయత్నం అంతా కూడా మనం విజయవంతంగా వెళ్ళడానికి ఒక అవకాశం వస్తుంది. ఎంత అవకాశం అంటే అంత నీట్గా మనం చేయొచ్చు మిత్రులారా. అందుకనే నేను ఈ ప్రయత్నం చేశాను. ఈ ప్రయత్నంలో మీరు విజయవంతం అవుతారని కూడా ఆశిస్తూ ఉండా. సో మనం ఎంతో చక్కగా వెళ్ళగలిగితే, సో రాజ్యాంగ సవరణలో కూడా మంచి మంచివి ఇచ్చాడు. అవన్నీ ఇచ్చినవన్నీ ఇచ్చినట్టు మనకు వచ్చేసాయి, చూస్తూ ఉంటారు మీరు. ఇవన్నీ రాజ్యాంగ సవరణలోనే, అందుకే అన్ని లిస్ట్ అవుట్ చేశాను. మన సూపర్ మెంటర్షిప్లో కోర్సులో ఏ ముఖ్యమైన రాజ్యాంగ సవరణలు చదవమన్నానో అవే వచ్చాయి అంతే. అవి కావాలంటే మీరు సూపర్ మెంటర్షిప్లో ఉన్న వాళ్ళు చూసుకోండి. టాపిక్ ఇంకా టెస్ట్ సిరీస్లు ఇంకా మంచి మంచి బిట్లు బుక్లోనే వచ్చేసాయి. టెస్ట్ సిరీస్లు ఇంకా గట్టిగా కూడా, ఇంకొంచెం గట్టిగా కూడా పెట్టాను. వాడు రాయాలనుకుంటే రాసుకోవచ్చు, ఎవడైనా తీసి ఈ దేశంలో టెస్ట్ సిరీస్లో. కాబట్టి అదంతా ఎక్స్ట్రా నాలెడ్జే టెస్ట్ సిరీస్లో. చూడండి, మహిళా రిజర్వేషన్ బిల్ 2023, నారీ శక్తి వందనం అభినయం. ఇందులో ఎక్కడ ఏమి నేను రాశాను సేమ్ అట్లాగే ఇచ్చాడు. ఆ క్వశ్చన్ ఇది చదువుకుంటూ మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు అర్థమైంది కదా మిత్రులారా. ఇంకా దీంట్లో జనరల్ స్టడీస్ పాలిటీ అని ఒక సింపుల్ బుక్ ఉంటుంది. ఇది జనరల్ స్టడీస్, ఇది కూడా పాలిటీనే, కానీ దీన్ని జస్ట్ ఒక 2 రోజుల్లో చదివేటట్టుగా రాసింటాను. ఇందులో కూడా కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి, అవి చూపించే ప్రయత్నం నేను చేస్తాను. ఒక్క సెకండ్ మిత్రులారా. ఇదిగోండి, పునర్వ్యవస్థగా ఇది జోనల్ కౌన్సిల్కి సంబంధించి. ఇది అంటే సింపుల్, ఈ రెండిట్లోనూ మనం చదువుకోమని నేను చెప్పింటాను. అలా వాళ్ళు సక్సెస్ అయ్యే ఏర్పాటు నేను చేశాను. ఆర్థిక సంఘాల పైన అడిగాడు కదా, అది ఎలా చేశానో చూడండి మీకు. రైట్ మిత్రులారా, ఇంకెక్కడైనా ఒకటి ఆరో మిస్ అయితే చెప్పలేను నేను. చూసే దాంట్లో ఇటు బుక్ ఇటు మట్టుకొని చూశాను కదా. ఇలా ఇన్నింటి ప్రయత్నం మనం చేసాం మిత్రులారా. ఎప్పుడు కూడా మనం 1000 పేజీలు చదవడం కాదు, అన్నిటి కోఆర్డినేట్ చేసుకొని ఒక చక్కగా ఒకటి తయారు చేసుకొని దాన్ని 4 రివిజన్లు చదివితే సక్సెస్ అవుతారు. 80 మూల గ్రంథాలను తీసుకుని దశాబ్దాల తరబడి చేసినటువంటి కృషి మనకు ఇందులో వస్తుంది మిత్రులారా. మిత్రులారా, మీరు చాలా జాగ్రత్తగా చూడాలా. అందుకే చూడండి, ఈ పాలిటీ అలాగే ఇప్పుడు చూశారు కదా, 25 గ్రంథాలు ప్లస్ 3 28 గ్రంథాల నుంచి వచ్చిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర. చూడండి, కాకతీయులపైన శాతవాహనులపైన గట్టి బిట్లు ఇచ్చాడు దాంట్లో. అలాగే మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ 14 సోర్సెస్ నుంచి వచ్చిన సైన్స్ అండ్ టెక్నాలజీ మిత్రులారా, అద్భుతంగా మీరు గమనించింటారు. అదే రకంగా ఇండియన్ ఎకానమీ నేను మీకు ఎక్కడ వాడు అడిగాడో అట్లాగే అడిగాడని చెప్తున్నారు. ఇవంతా కూడాను ఆ ఉత్పత్తి మదింపు పద్ధతి, ఏదో మదింపు పద్ధతిలో వేటిని చేర్చరు వేటిని చేరుస్తారు నేను రాశాను, అట్లాగే చేశారని అంటున్నాను. ఇది మనం చేసినటువంటి ప్రయత్నం మిత్రులారా. మీరు ఈ రకమైనటువంటి ప్రయత్నాన్ని మీరు అందుకుంటారని ఆశిస్తున్నాం మిత్రులారా. ఇట్లా ఫుల్ కోర్సులు మీరు జాయిన్ అవ్వచ్చు. తర్వాత మీరు ఇంకా కావాలంటే మీరు ఇంకా పట్టుదలగా కృషి చేయవచ్చు. టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ 160 భాగాలుగా చేసింటారు మిత్రులారా. 160 భాగాలు చేసి మైక్రో లెవెల్కి వెళ్ళి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏదైతే నడుస్తుందో చూడండి, ఇప్పుడు ఎలా చూపించామో ఆ ట్రెండ్లోనే మీకు బిట్లు వచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది మిత్రులారా. మరొక విశేషం ఏంటో తెలుసా, ఇది మైక్రో లెవెల్కి వెళ్ళిపోయి ఇప్పుడున్న ఎగ్జామ్కి ఎట్లా అంటే అట్లాగా, అది తెలంగాణ అవ్వచ్చు, ఏపీపీఎస్ అవ్వచ్చు, అట్లా ఏపీపీఎస్లో ఇంకా గట్టిగా మనం చూపించే ప్రయత్నం చేస్తాను. ఇందులో కూడా మీరు అడ్మిషన్ తీసుకొని చేయవచ్చు. అట్లాగే సూపర్ మెంటార్షిప్ కోర్స్ ఈచ్ సబ్జెక్ట్ 300 ఎక్కడ పెట్టుబడుతుంది ఎక్కడ పడదని ఈ శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్లో ఒక ప్రత్యేక ప్రయత్నం చేయడం జరిగింది. సో ఇందులో మీరు ఎవరైనా అడ్మిషన్ తీసుకోవాలి అని అనుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను నేను. సో ఇక్కడ 8074940030కి మీరు డెమో పీడిఎఫ్ అండ్ టెస్ట్ కోసం వాట్సాప్ చేయండి.
తప్పనిసరిగా వారు మంచి మెటీరియల్ మీకు పెడతారు, అవి గమనించండి ఎలాగో ఉంటుంది. అంతేకాకుండా శ్రీ మేఘనా SMTT శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇట్లా బిట్లు వచ్చినటువంటి విధానాన్ని చూడండి. డెఫినెట్గా మీరు మంచి ప్రయత్నం చేస్తారు. అందుకే క్వాలిటీ బుక్స్ చదవండి, క్వాలిటీ బుక్స్ని కన్సైజ్ చేసి చదువుకోండి. ఊరికే 1000 పేజీలు మెదడులోకి ఎక్కించవద్దు, దెబ్బతింటారు. 4 రివిజన్లు మనోళ్ళంతా చేస్తారు. ఈ వీడియో చూస్తున్న శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ విద్యార్థులకు చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సర్వే 23-24 కూడా మన టీం మంచి గట్టిగా దాన్ని మదిస్తున్నారు. మదించిన తర్వాత టెస్ట్ రూపంలో అన్నింటిలోనూ మీకు అప్డేట్ చేసి గట్టిగా కూడా మనం మాట నిలబడతామని హామీ ఇస్తూ, సో ఆల్ ది వెరీ బెస్ట్, మీ డాక్టర్ గోపాల్.